సో ఈ డైనమిక్ స్టేట్లో మళ్ళీ 4 కేటగిరీస్ ఫామ్ అయి ఉంటాయి. One is pure translation, next pure rotation, next general motion, next oscillatory motion. సో ఫస్ట్ ప్యూర్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ప్యూర్ ట్రాన్స్లేషన్ అంటే ఏం లేదు, ఇదొక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి మనము ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది స్ట్రేట్ లైన్లోనే మూవ్ అవుతుంది. స్ట్రేట్ లైన్లో మూవ్ అయ్యేదాన్ని మనము ప్యూర్ ట్రాన్స్లేషన్ అంటాం. అంటే నథింగ్ బట్ movement of the body in a straight line without any rotation, we call it as a pure translation. Means when you are applying the force on the body అనేది స్ట్రైట్ గానే మూవ్ అవుతుంది కానీ ఎనీ రొటేషన్ అనేది టేక్స్ ప్లేస్ అవ్వదు. సో దీన్నే మనం ప్యూర్ ట్రాన్స్లేషన్ అని అంటాం. నెక్స్ట్ ప్యూర్ రొటేషన్. వాట్ ఈస్ ప్యూర్ రొటేషన్? నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ది బాడీ rotating about its own axis, we call it as a pure rotation. Nothing but this is the body, it will has its own axis, the body will be rotating in this, nothing but when body is rotating about its own axis, we call it as a pure rotation. Now general motion is nothing but it is the combination of pure rotation and translation. It is it is a combination of pure translation and pure rotation, we call it as a general motion. Next we discuss about the oscillatory motion. Oscillatory motion, the best example for the oscillatory motion is nothing but pendulum. Nothing but the body will move forward and backward by a fixed point. This we call it as a fixed point.
ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి బాడీ అన్నది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ని మూవ్ అయ్యేదాన్ని మనం ఆసిలేటరీ మోషన్ అని అంటాం. సో ఇట్ హ్యాస్ అనదర్ నేమ్ నథింగ్ బట్ వైబ్రేటరీ మోషన్. మనం ఇప్పటిదాకా స్టడీ గురించి తెలుసుకున్నాం, స్టేట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బాడీ అనేది 2 టైప్స్ ఆఫ్ బాడీస్ అనేటివి ఉంటాయి జనరల్గా. బాడీ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ సాలిడ్, అనదర్ ఈజ్ ఫ్లూయిడ్. సో ఫస్ట్ మనం సాలిడ్స్ గురించి తెలుసుకుందాం. సో సాలిడ్స్లో 2 టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయి. ఒకటి రిజిడ్ సాయిల్, ఒకటి డిఫార్మల్ సాలిడ్స్. సో అసలు రిజిడ్ అంటే ఏంది? రిజిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఐడియల్. సో ఈ కాన్సెప్ట్ అనేది జనరల్గా మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిఫార్మబుల్ అంటే రియల్ బాడీస్. సో ఈ కాన్సెప్ట్ అన్నది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తాం. దిస్ కాన్సెప్ట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ సివిల్ ఇంజనీర్, మెకానికల్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీర్స్. సో ఇక్కడ మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అసలు ఐడియల్ బాడీస్ అంటే ఏంటి, రియల్ బాడీ అంటే ఏంటి? ఐడియల్ బాడీ అంటే ఏంది? The body which does not changes its shape or size due to the application of load. అంటే బాడీ మీద మనము లోడ్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ షేప్ అన్నది మారదు, సైజ్ అన్నది మారదు. దాన్నే మనం ఐడియల్ బాడీస్ అంటాం, లేకుంటే రిజిడ్ బాడీ అని అంటాం. సో ఈ రిజిడ్ బాడీ కాన్సెప్ట్ అనేది ప్రాక్టికల్గా ఉండదు, జస్ట్ ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ రియల్ బాడీస్? The body changes its shape or size or both shape or size due to the application of load. We call it as a real bodies. అంటే ఈ బాడీ మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఈ బాడీ షేప్ మారుతుంది, ఆర్ సైజ్ చేంజ్ అవ్వచ్చు, ఆర్ బోత్ షేప్ ఆర్ సైజ్ కూడా చేంజ్ అవ్వచ్చు. దట్ వి కాల్ ఇట్ యాజ్ అ రియల్ బాడీ. నెక్స్ట్, ఫ్లూయిడ్స్. వాట్ ఈస్ ఫ్లూయిడ్స్?
వాట్ ఈస్ ఫ్లూయిడ్? ఫ్లూయిడ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్ అండ్ గ్యాస్, వి కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్లూయిడ్. సో ఈ టూ కాంబినేషన్స్ని మనం కలిపి ఫ్లూయిడ్ అని అంటాం. సో ఫ్లూయిడ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి, ఒకటి కంప్రెసబుల్ ఫ్లూయిడ్, ఇంకొకటి ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్. కంప్రెసబుల్ ఫ్లూయిడ్స్ అంటే రియల్ ఫ్లూయిడ్స్. ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్స్ అంటే నథింగ్ బట్ ఐడియల్ ఫ్లూయిడ్స్. సో ఈ ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అనేవి జనరల్గా మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టడీ స్టేట్ బాడీ అయిపోయింది. ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం.